కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు టీవీకే అధినేత విజయ్కి షాక్ ఇచ్చింది. విచారణ సందర్భంగా టీవీకే పార్టీపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాట జరిగిన వెంటనే టీవీకే నేతలంతా ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంత జరిగిన తర్వాత కూడా తాము కళ్ళు మూసుకోలేమన్న న్యాయస్థానం ఘటనపై సిట్ విచారణకు ఆదేశించింది. ఐజీ అస్రాగార్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా కరూర్లో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో టీవీకే పార్టీ నేతకు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియచేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.